బెంగళూరులోని వైట్ఫీల్డ్ ప్రాంతంలో బీఎంటీఎస్ బస్సులో ఓ యువకుడు కండక్టర్పై కత్తితో దాడి చేశాడు. జార్ఖండ్కు చెందిన హర్ష సిన్హా అనే యువకుడు బెంగళూరులో నివసిస్తున్నాడు. పని నిమిత్తం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అయితే అతను ఫుట్ బోర్డ్ పై ఉండడంతో బస్సు డోర్లు మూసుకుపోతాయని లోపలికి రావాల్సిందిగా కండక్టర్ యోగేష్ అతన్ని కోరాడు. కానీ ఆ యువకుడు ఏమాత్రం పట్టించుకోకుండా అలానే ఉండిపోయాడు. యోగేష్ అతన్ని లోపలికి రావాల్సిందిగా పలుమార్లు కోరాడు. దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకోగా కోపోద్రిక్తుడైన యువకుడు కాసేపటి తర్వాత లోపలికి వచ్చి సీట్లో కూర్చున్నాడు. అనంతరం ఏమైందో ఏమో గాని ఒక్కసారిగా తన బ్యాగ్లో ఉన్న కత్తి తీసుకొని అరుచుకుంటూ వచ్చి కండక్టర్పై దాడి చేశాడు. దీంతో యోగేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రయాణికులను సైతం మారణాయుధంతో బెదిరించడంతో పాటు కిందకు వెళ్లిపోవాలని హెచ్చరించాడు. ఈ ఘటన చూసిన ప్రయాణికులంతా భయంతో బస్సు నుంచి దిగి పరుగులు తీశారు. అయితే బస్సు డ్రైవర్ సిద్ధలింగస్వామి మాత్రం తెలివిగా బస్సు డోర్లు మూసేసి కిందికి దూకేశాడు. బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఆ యువకుడు బస్సు అద్దాలను పదే పదే తన్ని బయటకు పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అనంతరం తన బ్యాగ్లో నుంచి పెద్ద సుత్తిని తీసి బస్సు అద్దాలను ధ్వంసం చేసి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే సుత్తి కూడా విరిగిపోవడంతో ఆ ప్రయత్నము విఫలమైంది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించిన దృశ్యాలు బస్సు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. కండక్టర్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బ్యాగులో కత్తి పెట్టుకోవడంపై ప్రశ్నించగా తనను ఉద్యోగం నుంచి తొలగించిన మేనేజర్పై దాడి చేసేందుకు తెచ్చుకున్నట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐటీపీఎల్ వద్ద ఓ కంపెనీలో పనిచేసేవాడినని, ఇటీవలే తనను ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొన్నాడు. దీంతో తనను ఉద్యోగం నుంచి తీసేసిన మేనేజర్ కోసం కంపెనీ వద్ద వెతికానని, అతను దొరకకపోవడంతో వెనుదిరిగానని సిన్హా అంగీకరించినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో కండక్టర్తో గొడవ చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.